ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభునామములో క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. యేసు ప్రభు ఆయన పుట్టినప్పుడే జ్ఞానులు ఆయన్ని ఒక రాజుగా సంబోధించారు. దేవుడు వారికి అనుగ్రహించిన ప్రవచనాత్మకమైన ప్రత్యక్షత ఇది. ఆ ప్రవచనం యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో నెరవేరింది. అది ప్రవచించబడింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును అనగా ఆయన రాజు. ఆ ప్రవచనాన్ని జ్ఞానులు ఆయన పలికారు. దేవుని యొక్క ప్రత్యక్షత ప్రవచన నెరవేర్పిది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం మొదటి నుంచి చదువుదాం. చూడండి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? ఇది క్రొత్త నిబంధనలోనే మొదటి ప్రశ్న. యేసు ప్రభు పుట్టినప్పుడే జ్ఞానులకి దేవుడు అనుగ్రహించిన ప్రవచన నెరవేర్పు కలిగిన ప్రత్యక్షత. యూదుల రాజుగా ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు యూదుల రాజే, చనిపోయినప్పుడు కూడా ఆ శిలువ మీద ఆయన విలాసము ఏంటి? యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు ప్రభు. ఆయన చనిపోయినప్పుడు కూడా యూదుల రాజే ఆయన. మనకి పాత నిబంధన, క్రొత్త నిబంధన, ప్రకటన గ్రంథములో 5 రకాల రాజు ప్రభు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు పుట్టినప్పుడే జ్ఞానులు ఏమన్నారంటే యూదుల రాజు. గమనించరా? ఆయన ఇశ్రాయేలీలను పరిపాలించటానికి, వాళ్ళను రక్షించటానికి వచ్చిన రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మరి ఏంటి ఆ రాజు ప్రత్యేకత? ఆ రాజు ప్రత్యేకత తూర్పు దిక్కున ఆయన నక్షత్రం ఉన్నది. ఆ నక్షత్రం సర్వలోకానికి ప్రకాశిస్తూ శుభవర్తమానాన్ని తెలియజేస్తుంది. యూదులకు రాజుగా పుట్టాడు. ఏమని? ఇదిగో దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పి ఆయన నక్షత్రం ఈ ప్రపంచానికే ఒక రాజుగా పుట్టాడని తెలియజేసింది. మరి ఆ రాజు మన హృదయాల్లో రాజుగా ఉండాలి. క్రిస్మస్ అంటే ఇప్పుడు భక్తి మారిపోయింది. వాక్యానుసారమైన క్రిస్మస్ చేయండి, ఆత్మానుసారమైన క్రిస్మస్ చేయండి. క్రిస్మస్ సువార్తను అనేకులకు ప్రకటించటానికి చేయండి. ఇది దేవుడు మెచ్చే క్రిస్మస్. ఈ 3 లేదు అంటే అది దేవుడు మెచ్చే క్రిస్మస్లు కాదు. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ప్రభు యూదుల రాజు. ఆయన చనిపోయినప్పుడు కూడా మార్కు సువార్త చూడండి 15వ అధ్యాయంలో 26వ వచనం, మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి పైగా నుంచిరి. గమనించరా? ఆయన పుట్టినప్పుడు రాజే, చనిపోయినప్పుడు కూడా రాజే. మరి మనం ఎలా ఉండాలి? మనలో ప్రభు రాజుగా ఉండాలి. మన హృదయాల్లో ఆయనను ప్రతిష్ఠించుకుని ప్రభు యొక్క మార్గంలో మనం నడుచుకోవాలి. రెండవది చూద్దాం. చూడండి, యేసు ప్రభు ఎవరికి రాజు? యోహాను సువార్త 1వ అధ్యాయం
49వ వచనం చూడండి. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. ఏమంటున్నాడు నతనయేలు గారు? బోధకుడా, నువ్వు దేవుని కుమారుడివే, అంతేకాదు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు అబ్రహాము నుండి ఏర్పాటు చేసుకున్న ఆ ప్రత్యేకమైన జనాంగానికి నీవు రాజు అని చెప్పి ఆయనను సంబోధించాడు. ఇది ప్రవచన నెరవేర్పే. ఇశ్రాయేలు రాజు ప్రభు. ఆయన ఇశ్రాయేలులను ఈ లోకంలో స్వకీయ సంపాద్యముగా దేవుడు ఎన్నుకొని వారిని కాపాడుతున్నాడు, వారిని పోషిస్తున్నాడు, వారిని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఈ భూమి మీద ఎవడు లేడు అన్న ఆ వాక్యం నెరవేరింది, ఇప్పుడు నెరవేరుతుంది, భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువగా నెరవేరబోతుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ఈ ప్రపంచంలోనే చిన్న దేశమైన గొప్ప భాగ్యవంతమైన దేశం. అన్ని ఆవిష్కరణలు, అన్ని క్రొత్త విషయాలు ఇశ్రాయేలు దగ్గర ఉన్నాయి. అది దేవుని యొక్క వాక్య నెరవేర్పు. దేవుని ఎరుగని వారు బైబిలు ప్రవచనాలే నెరవేరుతున్నాయని తెలుసుకోండి. దేవుని యొక్క ప్రవచనమే వాస్తవంగా నెరవేరుతుందని తెలుసుకోండి. నీవు ఇశ్రాయేలు రాజువు. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏమని అంటున్నాడు? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభుపేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాకని కేకలు వేసిరి. ఎవరు? యేసు ప్రభు. ఆయనను స్తుతింపబడుచున్న రాజు. ఏ రాజు? ఇశ్రాయేలు రాజు యేసు ప్రభు. ఇశ్రాయేలులను పరిపాలింపబో యేసు ప్రభు. ఇశ్రాయేలులకు క్షేమము, భద్రత, కాపుదల, రక్షణ, ఆశీర్వాదాన్నిచ్చే ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలులందరికీ ఆయన రాజు. ఇది యోహాను సువార్తలో ఖర్జూర మట్టలు చేత పట్టుకుని వాళ్ళందరూ యేసు ప్రభుని ఏం చేశారు? వాళ్ళు ఇశ్రాయేలు రాజు. మొట్టమొదటిగా యూదుల రాజు, రెండవదిగా ఇశ్రాయేలీయులకు రాజు. మన జీవితాల్లో ప్రభు మనల్ని దేవుని ఇశ్రాయేలీలుగా దేవుడు ఎంచుకున్నాడు. చూడండి, గలతీ పత్రిక చూద్దాం. చూడండి, 6వ అధ్యాయము. మనం ఎవరము, మన యొక్క దేవుని ఆశీర్వాదం ఏంటో దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవుని ఇశ్రాయేలు మనం రక్షింపబడి ఆయన పరిశుద్ధ రక్తంతో కడుగబడిన మనందరం అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులైన మనకు కూడా దేవుడు కలిగచేసి మనల్ని ఏమని పిలిచాడు అంటే, అన్యజనాంగంలో ఉన్న సంఘాన్ని దేవుని ఇశ్రాయేలు అన్నారు. కనుక ఆయన ఇశ్రాయేలుకు రాజు, దేవుని ఇశ్రాయేలు అయిన మనకు కూడా ఆయన రాజు, మనకి శిరస్సు, మనకి ప్రభు. మనం ఆయన ఏర్పాటు చేసిన నూతన మార్గంలో మనం జీవించాలి. దేవుని ఇశ్రాయేలు మనకున్న పేరు. నువ్వు రక్షించబడినట్లయితే, ప్రభు యొక్క రక్తంలో కడుగబడినట్లయితే, నీకు దేవుడు పెట్టిన పేరేంటి? దేవుని ఇశ్రాయేలు మనం. కనుక మనం దేవుని ఇశ్రాయేలు యొక్క జాబితాలోనికి ఉండాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఈ కడవరి దినాల్లో ప్రభు రాబోతున్నాడు.
దేవుని యొక్క రాకడ ప్రవచనాలు ఎన్నో నెరవేరినాయి, నెరవేరుతూ ఉన్నాయి, నెరవేరబోతూ ఉన్నాయి. దాదాపు 80% పైన ప్రవచనాలు నెరవేరినాయి. ఇక కొద్ది ప్రవచనాలే నెరవేరబోతున్నాయి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మరి నీవు దేవుని ఇశ్రాయేలులో లేకపోకుండా, రక్షణ, పాప క్షమాపణ, బ్రతుకు మారకోకుండా ఎన్ని క్రిస్మస్లు చేసినా ఏం ప్రయోజనం లేదు. క్రిస్మస్ రోజునే మాంసాలు తాగులు దాగే వాడికి 2 అంతల నరకం ఉందో గుర్తుపెట్టుకోండి. దేవుని నామాన్ని మనం మోసపరచకూడదు. కనుక దేవుని ఇశ్రాయేలు జాబితాలో మనం ఉండాలి. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. క్రిస్మస్ పండగ బట్టలు మంచి దేవుడిచ్చాడు. పండగ జరుపుకునే గొప్ప ధన్యత. ఎన్ని సంవత్సరాలు మన జీవితాలన్నీ క్రిస్మస్ పండుగలు మనకిచ్చాడు. దేవుని ధన్యత. అది లేనివారు, ఆ పండుగలు చూడని వారు ఎంతోమంది ఉన్నారు. మనకైతే ఆ ధన్యత ఇచ్చాడు. మరి దేవుని ఇశ్రాయేలులో మనం ఉన్నామా లేదా తెలుసుకోండి. సత్యాన్ని మోసపోవద్దు. నీ స్వనీతితో లేకపోతే నీ సొంత ఆలోచనలతో బ్రతుకు మారకోకుండా, జీవితం మారకోకుండా, పరిశుద్ధత లేకోకుండా ఎన్ని పండగలు చేసినా దండగలు, నరకానికి వెళతావు. జాగ్రత్త. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? ఇశ్రాయేలు రాజు అని అంటున్నారు. మరి మనం ఎవరమి? రక్షించబడిన దేవుని బిడ్డలమైన మనము దేవుని ఇశ్రాయేలు. మనం ఆయన రాజు, మనకి శిరస్సు, మన దేవుడు. గమనించారా? కనుక మన జీవితాల్లో అలాంటి దేవుని ఇశ్రాయేలు రక్షణ అనుభవం మనకు కలిగి ఉండాలి. పరిశుద్ధుల సంఘంలో చేర్చబడిన అనుభవం మనకు ఉండాలి. ఎత్తబడే సంఘంలో ఉన్నవారిగా మనం ఉండాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘాన్ని దేవుడు ఏమన్నాడంటే సార్దీస్ సంఘం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవి. అంటే ఏంటి? పండగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, ప్రతి ఆదివారం మనం గుడికి వెళ్తాం, వాక్యం వింటాం, కానీ వాక్యం మన జీవితాల్లో కార్యసాధకం చేయదు. మృతం. వాక్యం మన జీవితాల్లో ఫలించదు. వాక్యం మన జీవితాల్లో మార్పును తీసుకురాదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న పాపం మానవు. ఎన్ని సంవత్సరాల నుంచి పండగలు చేస్తున్నా మార్పు లేని జీవితం ఉంటే ఇది మృత సంఘం. సార్దీస్ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. ఈ కడవరి దినాల్లో అయినా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మార్చుకోండి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని సార్దీస్ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. అంటే పండగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, అన్నీ దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నావు అని చెప్పుకుంటారు, కానీ తమ క్రియల వలన ఆయనని ఎరుగనట్టుగా ఉన్నారు. తీతు పత్రిక చూడండి, 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనయ్యుండి. ఎంత బాధో చూడండి. పుట్టు క్రైస్తవులం, మేము 4 తరాల నుంచి క్రైస్తవులం, చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులం అంటాం. దేవుని ఎరుగుదం అంటారు. సిగరెట్లు మానరు, పాపం మానరు, బూతులు మానరు, త్రాగుడు మానరు. జీవితంలో అసలు మార్పే కనిపించదు. దేవుని ఎరుగుదమని గుడికి వస్తారంతే. గుడికి రావటం ఒక ప్యాషన్ అయిపోయింది నేటి కాలంలో. అంతేకాదు, బ్రతుకు మారకోకుండా ఎన్నిసార్లు వచ్చినా తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగనట్టు. మారు మనసు క్రియ ఉందా? పాప క్షమాపణ క్రియ ఉందా? ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే క్రియ ఉందా? దేవుని పరిచర్య చేసే క్రియ ఉందా? ఇవి ఏమీ లేవు. ఉండాయన్ని సైతాని క్రియలే. భ్రష్ట జీవితం ఇది.
చాలా బాధాకరం. కడవరి కాలంలో ఇప్పుడైనా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, మార్చుకోండి ప్రియమైన వారలారా. తమ క్రియల వల్ల దేవుని ఎరగమన్నట్టు ఉన్నారు. మన స్థితి అలా ఉండకూడదు. కనుక ప్రభు ఎవరు? ఆయన మొదటిగా యూదుల రాజు, రెండవ రాజు ఎవరు? ఆయన ఇశ్రాయేలుకు రాజు. దేవుని ఇశ్రాయేలును మనకి ఆయన రాజు. మూడవదిగా ప్రభు ఎలాంటి రాజు చూడండి, ప్రకటన 19:16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామమును ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ప్రభు ఎవరు? కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. యేసు ప్రభు ఎవరు? నేటి కాలంలో గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, గతించిపోయిన గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్, అశోక ది గ్రేట్ మనం చదువుతాం. అయితే వాళ్ళందరికీ మించిన రాజులకు రాజు ప్రభు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. రేపు 7 ఏండ్ల శ్రమల కాలంలో హర్మగెద్దోను యుద్ధములో ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉంటాడు. నేటి కాలంలో ఎవరెవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళందరూ ప్రభు దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తారు. ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుద్ది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు, యుద్ధం వల్ల ప్రపంచం అంతా నాశనం అయిపోయినప్పుడు, ఇక ఆ కాలంలో బ్రతికున్న ప్రజలు ప్రభు వైపు చూస్తారు. ఇదిగో మనల్ని రక్షించునని మనము ఎదురు చూసిన దేవుడు అని చెప్పి ఇశ్రాయేలీల జాతి జనాంగం, అంతేకాదు ప్రపంచ దేశాలు అన్నీ ప్రభు వైపు చూస్తాయి. ప్రభు వైపు చూసి, అయ్యా నీవే మమ్ములను పరిపాలించు, నీవే మమ్ములను ఈ ప్రపంచాన్ని ఏలు అని చెప్పి ప్రభుని వేడుకుంటారు. అప్పుడు ఈ వాక్యం నెరవేరద్ది. రాజులకు రాజు, ప్రభువుల ప్రభు. ఎవరు? యేసు ప్రభు. శిశువుగా మన కోసం పుట్టాడు, కానీ రాజుగా ఆయన మన హృదయాల్లో ఉండాలి. రాజుగా ఈ లోకంలో ఆయన ఉండబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ప్రభు ఉండబోతూ ఉన్నాడు. ఇంకా వేరే రాజులు ఇక లేనే లేరు. ఇంకా వేరే ఇంకొక రాజు కానీ వేరే అధికారం కానీ లేనే లేదు. ఆయనే రాజు, ఆయనే ప్రభు, ఆయనే సర్వాధికారి. ఆయన ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రం, ఆయన ఏర్పాటు చేసిన నీతి, ఆయన యొక్క చిత్తం సంపూర్ణముగా నెరవేరబోతున్నది. 1000 ఏండ్ల పరిపాలన రాబోతున్నది ఈ భూమి మీద. అప్పుడు ప్రభు ఎలా ఉంటాడంటే ఆయన ఒక్కడే రాజుగా ఉంటాడు. నో సక్సెసర్స్. అర్థమవుతుందా? నేటి కాలంలో ఒక ఆయన ప్రధానమంత్రి చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తర్వాత వాళ్ళ అబ్బాయి, ఇలా ఉంటుంది. ప్రభు అలాంటి వాడు కాదు. ఆయనే రాజు, ఆయనే ప్రభు, ఆయనే సర్వాధికారి. ఆయన యొక్క చిత్తం, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయబోతూ ఉన్నది. కనుక ప్రభు 3 విధాలుగా రాజు. మొదలుగా ఆయన యూదులకు రాజు, రెండవది ఇశ్రాయేలులకు రాజు. ఇక్కడ 7 ఏండ్ల శ్రమల కాలం తరువాత ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా
ప్రతి మోకాలు ఆయనను స్తుతించేటట్లు, ఆయన ఎదుట వంగేటట్లు, ఆయనను స్తుతించేటట్లుగా దేవుడు ఆయన ప్రవచనాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయములో దేవుని యొక్క ధర్మశాస్త్రం గొప్పగా వినబడద్దు. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయములో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా దేవుడు ఆయన మనందరి మధ్యగా ఉంటారు. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోనులోని ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలను నడుతము అని చెప్పుకొందురు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ధర్మశాస్త్రం ఒక్కటే ఈ ప్రపంచంలో నెరవేరబోతూ ఉన్నది. ఆయన పరిశుద్ధ ఆజ్ఞలే ఈ ప్రపంచంలో నెరవేరబోతూ ఉన్నాయి. ఇప్పుడు అష్షూరు, సిరియా, లెబనాను, ఈజిప్టు, ఇరాను, ఇరాకు వీళ్ళందరూ శత్రువులు. అయితే రేపు 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ మిత్రులైపోతారు. అందరూ కూడా చూడండి, యెషయా గ్రంథం 2:5, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా మార్గము వెలుగులో నడుచుకొందాము. చూడండి 6వ వచనం. యాకోబు వంశము ఈ జనము తూర్పు నుండి జనుల సంప్రదాయం నిండి ఉన్నారు. వారు ఫిలిస్తీయుల వలె మంత్రప్రయోగము చేదురు, అన్యజనులతో సహవాసము చేదురు, కానీ నీవు వారిని విసర్జించి ఉన్నావు. ఇలాంటి వారందరినీ దేవుడు త్రోసివేస్తాడు. యెహోవా దేవుడిగా అనగా క్రీస్తు ప్రభువే రాజులకు రాజుగా ఉంటాడు. గమనించరా, ఆయనే ఘనత వహించిన రాజుగా ఉంటాడు. ఇంకా 4వది చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 24వ కీర్తన. ప్రభుని గురించి ఏమని రాయబడి ఉన్నది? కీర్తనల గ్రంథం 24వ కీర్తన 7వ వచనం చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించునట్లు. ఎవరి రాజు? కొందరికి 5 సంవత్సరాలే మహిమ, తర్వాత ఇక ఉండదు. కొందరు కొంతకాలం ఎక్కువ కాలం చేస్తారు, తర్వాత ఉండదు. మన ప్రభు అలాంటి వాడు కాదు, మహిమ గల రాజు. ఇంకేమన్నాడు చూడండి 9వ వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించునట్లు. గమనించరా, ఎవరు ఆయన? మహిమగల రాజు. 7వ వచనం నుంచి ఈ 10వ వచనం వరకు ఆయన రాజుగా ఆయన ఉన్నాడు. 5 సార్లు ఆయన రాజుగా కనపడుతూ ఉన్నాడు. మహిమగల రాజు ఎవడు? 10వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే మహిమగల రాజు. గమనించరా, కీర్తన 24వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకే 5 సార్లు ఆయన మహిమగల రాజుగా ఉన్నారు. ఈ లోకంలో మహిమగల రాజు ఎవ్వరూ లేరు, ఒక్క ప్రభువే మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. మహిమగల రాజుగా అన్య జనాంగములను తీర్పు తీరుస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయన ఆసీనుడై ఉండి గొర్రెలు మేకలను అనగా అన్య జనాంగానికి ఆయన తీర్పు తీరుస్తాడు. కనుక మనందరం తెలుసుకోవాలి ఈ సమయంలో ప్రభు ఆయన రాజు. చూడండి మత్తయి సువార్త 25:31,
తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. మహిమ గల రాజు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండి అన్య జనాంగానికి గొర్రెలుగా మేకలుగా తీర్పు తీరుస్తాడు. మనం మహిమగల సింహాసనం ఎదుట ఉండేవారిగా ఉండకూడదు. మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. సంఘంగా ఎత్తబడే గుంపులో రక్షించబడిన బిడ్డలుగా మనం ఉండాలి. 7 ఏండ్ల శ్రమల కాలాన్ని తప్పించుకుని మధ్యాకాశములో దేవుని న్యాయ సింహాసనం ఎదుట నీతిగల న్యాయాధిపతి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడేవారిగా మనం ఉండాలి. గమనించరా, ప్రభు శిశువుగానే పుట్టాడు. ఆయన రాజుగా జన్మించి మరణములో నిరంతరము ఆయన రాజే. ఇంకొక వచనం చూసి ముగింపు చేద్దాం. 10వ అధ్యాయం ఇదే కీర్తన చూడండి. ప్రభు ఎలాంటి వాడు? 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 16వ వచనం చూడండి. కీర్తనలో 10:16 యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఎటర్నల్ కింగ్ ప్రభు. ఎవరు ఆయన? యూదుల రాజే, కానీ మహిమగల రాజు. యూదుల రాజే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యూదుల రాజుగానే పుట్టాడు. నిరంతరము ఆయన రాజయ్యున్న దేవుడు. గమనించరా? కనుక ప్రభువు అలాంటి గొప్ప దేవుడిగా మన కోసం వచ్చాడు. రాజయ్యున్న దేవుడు శిశువుగా మన కోసం వచ్చాడు. రక్తమాంసాలు ధరించి ఈ లోకంలో తన అమూల్యమైన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో మనందరి కోసం కార్చి మనలను ఆయన నిత్య రాజ్యానికి చేర్చిన గొప్ప రాజు. మరి క్రిస్మస్ అంటే ఇది గొప్ప అనుభవంలోనికి రావాలి. మనం ఈ గొప్ప రాజ్యములోనికి మనం రావాలి. అదే మన జీవితాలకు ఆశీర్వాదం. యూదుల రాజుగా జ్ఞానులు ప్రవచనాన్ని నెరవేర్చాడు. దేవుడు ఇశ్రాయేలు రాజుగా ప్రవచనాన్ని నెరవేర్చాడు. ఇంకా రాబోయే రాజులకు రాజు ప్రభు ప్రవచనం నెరవేరబోతుంది. మహిమగల రాజుగా మహిమ సింహాసనం ప్రవచనం నెరవేరబోతుంది. నిరంతరము రాజయ్యున్న నిత్యత్వములో ప్రవచనం నెరవేరబోతుంది. మనం దేవుని యొక్క రాజ్యములో మనం ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ యొక్క అర్థం అదే. యూదుల రాజుగా శిశువుగా పుట్టిన ప్రభు మనకి నిరంతరము ఏలే రాజుగా ఉన్నాడు. ఆయన రాజ్యములో మనందరము ఉందుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క రాజ్యములోనికి వచ్చినట్లుగా మా ప్రభువా తండ్రి నిరంతరము ఏలే నిత్య రాజ్యములో ఉండునట్లుగా ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రిస్మస్ దీవెనలు మీ అందరికీ రాజైన ప్రభు అనుగ్రహించునుగాక.